హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డేస్ ఆస్పిరెంట్. ఈరోజు మనం థర్డ్ క్లాస్ సిబిఎస్లో 13th లెసన్ అయినటువంటి రంగురంగుల బట్టలు అనే లెసన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ పాయింట్, అసలు బట్టలు ఎందుకు వేసుకుంటాము అంటే ఎండ నుంచి, వాన నుంచి, చలి వాతావరణం నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి బట్టలు అనేవి ధరిస్తాం అన్నమాట. నెక్స్ట్ పాయింట్, చలికాలంలో చలి నుండి, వర్షాకాలంలో వర్షం నుండి, ఎండాకాలంలో ఎండ నుంచి, అంటే కాలానుగుణంగా మనం ఏం చేస్తుంటాం, బట్టలు అనేవి ప్రత్యేక దుస్తులు అనేవి వాడుతుంటాం. ఇక్కడ చూడండి, చలికాలంలో ఎక్కువ ఏం వాడతాం? ఉన్నితో చేసిన దుస్తులు, అంటే గొర్రె యొక్క ఉన్నితో చేసిన వస్తువులు, స్వెటర్స్ లాంటివి వాడతాం అన్నమాట. అదే వర్షాకాలంలో చూడండి, రెయిన్ ప్రూఫ్ అంటే రెయిన్ కోట్స్ అలాంటివి వాడుతుంటాం. అదే ఎండాకాలంలో ఎక్కువగా కాటన్ దుస్తులు వాడుతుంటాం, అంటే పత్తితో చేసినవి వాడుతుంటాం, నూలు వస్తువులు అలా అన్నమాట. అంటే ప్రత్యేక కాలానికి ప్రత్యేక బట్టలు అనేవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ పాయింట్, వృత్తులను బట్టి దుస్తులు అనేవి వాడుతుంటాం. ఇక్కడ చూడండి, వృత్తులు అంటే ఏమేమి వస్తాయి? మనకు చేతి వృత్తులు కావచ్చు, గవర్నమెంట్ వృత్తులు కావచ్చు, ప్రైవేట్ వృత్తులు కావచ్చు. ప్రతి ఒక్క వృత్తి అనేది ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం కదా. సో ప్రతి వృత్తికి బట్టి ఒక యూనిఫామ్ అనేది ఉంటుంది, ఓకేనా? వృత్తిని బట్టి బట్టలు అనేవి వేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, పోలీస్ చూడండి, కాకి చొక్కా వేసుకుంటారు, అంటే కాకి డ్రెస్ వేసుకుంటారు. అదే డాక్టర్ ఏం చేసుకుంటాడు? వైట్ డ్రెస్ వేసుకుంటాడు. అలా వృత్తులను బట్టి బట్టలు అనేవి మారుతూ ఉంటాయి, ఓకేనా? అలా అలాగే స్పోర్ట్స్ ఆటలు ఆడే వాళ్ళు కూడా, ఆటల పోటీల్లో పాల్గొనే వాళ్ళు కూడా ఏం చేస్తుంటారు? ప్రత్యేక దుస్తులు, వాళ్ళకంటే ఒక టీంకి ఒక యూనిఫామ్ అనేది ఉంటుంది. సో వాళ్ళ నేమ్తో కావచ్చు, వాళ్ళ నెంబర్తో, జెర్సీస్ అంటుంటాం కదా. సో అలా అనమాట. నెక్స్ట్, ఇది ఏంటంటే, ఈ రెండు పాయింట్స్ ఏంటంటే మీకు తెలుసా అని చిన్న బాక్స్ లో ఉంటుంది కదా, అవి అనమాట. నూలు బట్టలు పత్తి దారంతో వేస్తారు. నూలు దేంతో తయారు చేస్తారంటే పత్తి దారంతో, ఓకే? నూలు దారం ఎక్కడి నుంచి వస్తుందంటే పత్తి నుంచి. నెక్స్ట్, పట్టు పురుగుల నుంచి వచ్చే దారాలతో పట్టు బట్టలు అనేవి వేస్తారు, ఓకేనా? నెక్స్ట్, బట్టల మీద రంగులతో వివిధ రకాల డిజైన్స్ అనేవి వేస్తారు, ఓకేనా? అది అచ్చు కావచ్చు, లేదంటే చేనేత మగ్గాల పైన కూడా కావచ్చు, ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఈ లెసన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, మనకి ఫస్ట్ నూలు దారం పత్తి దారంతో వేస్తారు. నెక్స్ట్, పట్టు పురుగుల నుంచి మనకేంటి పట్టుబట్టలు అనేవి వేస్తారు, ఫస్ట్ దారాన్ని తీసి. ఈ పట్టు పురుగు నుంచి దారాలు ఎలా తీస్తారు, బట్టలు ఎలా వేస్తారు అనేది మనకు హైయర్ సెక్షన్ లో వస్తుంది. సో ఈ లెసన్ లో మాత్రం ఉన్న పాయింట్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదండి ఇవాళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.